గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాస్ట్ ఒక్క సంవత్సరం ప్రజలందరినీ ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిప్పించుకునింది ఏదో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి భూములు పంచుతాం, మీరు ఎక్కడైతే మీ భూములు పక్కలో లేకపోతే మీరు అనుభవించి దున్నుకుంటే భూములను అసైన్మెంట్ కమిటీలో పెట్టి మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వంలో అందరినీ వేలాది రూపాయలు ఖర్చు పెట్టించుకొని లంచాలు దండుకొని ఈరోజు ఒకటి కూడా అసైన్మెంట్ కమిటీలో తెలుగుదేశం వాళ్ళైతేనే మధ్యలో ఉండే ప్రజలది ఎవరిది చేయకుండా వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ భూములు ఇప్పించేసి మిగతా వాళ్ళ ఫైళ్ళు అని చెప్పి కాల్ చేసినారు, చించేసినారు, పక్కన పాడేశారు. ముఖ్యంగా రాష్ట్రమంతా పక్కన పెడితే మన రాయచోటి నియోజకవర్గంలోనే 6 మండలాల్లో ప్రతి ఒక్క దగ్గర ఒక ఎకరానికి ఒక్కో రైతు దగ్గర 30,000 నుంచి 40,000 రూపాయలు సర్వేకి ఒక డబ్బు, ఆర్ఐ సంతకానికి ఒక డబ్బు, ఎంఆర్ఓ సంతకానికి డబ్బు, ఆర్డీఓ ఆఫీసుకు ఫైల్కి పోతే ఒక రేటు ఫిక్స్ చేసుకొని ఇక్కడ డబ్బులు దండుకోవడం జరిగింది. తప్పకుండా ఫస్ట్ అసెంబ్లీ కేబినెట్ సెషన్లోనే ఈ అసైన్మెంట్ కమిటీ విషయంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు మీరు మంచి చేయకుండా బాధ లేదు, చెడ్డ చేస్తే ఒప్పుకునే పరిస్థితిలో మేము లేం. ఎందుకంటే మీరిచ్చే భూమి ₹1,00,000 1.5 లక్ష రూపాయలు అయితే మీరు ఆ భూమిని రెగ్యులరైజ్ చేయించేదానికి 50,000 60,000 రూపాయలు డబ్బులు తీసుకొని ఫైళ్లు కూడా ఇది వేరే పార్టీ వాళ్ళని చెప్పి పక్కన పడేశారు. తప్పకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, నిజంగా భూములు దున్నుకుంటా ఉన్నారో ఆ విధమైన రైతులందరికీ ఈ ప్రభుత్వంలో మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.